కుకట్పల్లి సంగీత్ నగర్ లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తల్లిదండ్రులు ప్రైవేటు ఉద్యోగులు కాగా మృతురాలు కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, కూకట్పల్లి సంగీత్ నగర్ లో 11 సంవత్సరాల బాలిక దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తారు. పాపేమో ఈ తన స్కూల్ కు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. అయితే మధ్యాహ్నం సమయంలో తండ్రి తన ఇంకో కుమారునికి స్కూల్కి వెళ్ళినట్లు ఇంకో కుమారునికి బాక్స్ ఇవ్వడం కోసం ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న సమయంలో ఇంటికి బయట నుంచి గడియ పెట్టి ఉంది. తీసి లోపలికి చూసేసరికి బెడ్ పైన పాప అంటే తీవ్రమైన కత్తిపోట్లతో గురై చనిపోయిన దృశ్యం చూసి అతను షాక్ అయిపోయాడు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ తర్వాత టూస్ టీమ్ తో పూర్తిగా అక్కడ ఆధారాలు సేకరించే పనిలో వారు ఉన్నారు. అసలు ఇది ఏం జరిగింది, ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టారు అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ పేరెంట్స్ అయితే ఎవరిపైనా కూడా అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. వారికి సంబంధించి వారి ప్రస్తుతం పూర్తిగా షాక్ లోనే ఉండిపోయారు. విషయం ఏం జరిగిందనే విషయంలో మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగుతాం. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆ ఇంటికి 3వ అంతస్తులో ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్న మిగతా వారికి కూడా వివరాలు సేకరించే పని ప్రస్తుతం చేస్తున్నారు. అంటే ఏం జరిగిందొచ్చు, పాప ఒంటరిగా ఉంది కాబట్టి ఎవరైనా తనపై అఘాయిత్యం పాల్పడి హత్య చేశారా, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాడీ పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం పూర్తయితే కొన్ని ఆధారాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే పేరెంట్స్ అయితే ఎలాంటి అనుమానాలు అయితే చెప్పట్లేదు. దీంతో ప్రస్తుతం అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేసి పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 3 బృందాలని దీనికోసం ఏర్పాటు చేశారు. మరి ఏం జరిగింది అనేటువంటి బలపడుతున్నాయి. ఏదేమైనా అంటే తెలిసిన వారు ఏదైనా చేసి ఉంటారు. ఎందుకంటే పాప ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకునే ఎవరైనా చేశారా, ఏం జరిగింది అనేది మొత్తం క్లారిటీ రావాల్సింది. ఆ తండ్రి మాత్రం తను వచ్చేసరికి అప్పటికే తను చనిపోయినట్టు చెప్తున్నాడు. ఈ క్రమంలో అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు పోలీసులు కొనసాగిస్తున్నారు. టూస్ టీమ్ కూడా ఆల్రెడీ కొన్ని ఆధారాలు సేకరించింది. వాటిని బేస్ గా చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.